సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి సహా మరో 6 జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని కొవ్వూరు ప్రెస్ క్లబ్ సభ్యులు ఖండించారు. జర్నలిస్టులపై వెంటనే కేసులు ఎత్తివేయాలని కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎత్త నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం తగదన్నారు. ఇక వాస్తవాలను బయటపెడుతున్న దినపత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తలారి వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎలా చేస్తున్నారంటే ఒక కథనం వచ్చినా ఒక పేపర్లో ఒక వార్త వచ్చినా దాని మీద ఆ యొక్క జర్నలిస్ట్ని టార్గెట్ చేయటం, ఆ జర్నలిస్ట్ మీద దాడులు జరగటం చాలా బాధాకరం. కనుక ఏంటంటే ప్రభుత్వాలు యొక్క జీవోలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో మారుతున్నాయి, కానీ ఈ యొక్క దాడులు మాత్రం ఎక్కడా కూడా ఆపడం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా గమనించి ఈ యొక్క జర్నలిస్టుల మీద జర్నలిస్టులకి భద్రత కల్పిస్తూ జర్నలిస్టులకి ఒక చట్టం ఏర్పాటు చేయాలని మా యొక్క ఏపీడబ్ల్యూజీ అనుభవ సంస్థ ద్వారా కొవ్వూరు ప్రెస్ క్లబ్ ద్వారా మేము కోరుచున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ 10 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కక్ష కట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు మనకి ఏం మాట్లాడతారో మనం అని ఎవరు బయటపడుతున్నారో వాళ్ళ మీద కేసులు కట్టడం. అదేవిధంగా దానిలో పక్షంగా ఇవాళ పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరైనా చూసి పత్రికలో నిష్పక్షపాతంగా మన ఏం జరిగిందో దాన్ని బయట పెడతాం. పత్రికలు కానీ టీవీ ఛానల్ వస్తుంటాయి. కానీ ఇవాళ ఎవరైతే బయట పెడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ మీద కక్ష కట్టి రెడ్ బుక్ పరిపాలిస్తుంది ప్రభుత్వం.